సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గజ్వెల్ స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ రవికుమార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఏ సత్యనారాయణ, ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ నర్సింహులు, ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఐఓసీ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రకళ, కోర్టు ప్రాంగణంలో జడ్జి మూల స్వాతి గౌడ్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నవాజ్ మీరా, బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు జశ్వంత్ రెడ్డి, పద్మశాలి సంఘం వద్ద చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం, పద్మశాలి సంఘం అధ్యక్షులు బుల్లిబొత్తుల దేవదాస్, వివిధ ప్రజా సంఘాల కార్యాలయ వద్ద ఆయా సంఘాల నాయకులు, మార్కెట్ యార్డులో మార్కెట్ వైస్ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి, సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద సబ్ రిజిస్టర్ రాజేష్ జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని సంబరాలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం ఇప్పుడే గజ్వెల్ ఏసీపీ ఆఫీస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసుకు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో అనేక సవాళ్ళను ఇంకా ఎదుర్కొంటున్నాం. మనం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, మంచి పనులు చేస్తూ మరియు సొసైటీకి సర్వ్ చేస్తూ సిపి గారు కొత్త కొత్త ఇనిషియేషన్స్ తీసుకున్నది. దాంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా మరింత సేవ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు వచ్చే విధంగా ప్రవర్తించాలని కోరుతూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.